సార్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన అనేది ఎట్లా జరుగుతుంది? అదేవిధంగా ప్రజలకు ఆయన ఇచ్చిన 6 హామీలను నెరవేరుస్తున్నాడా? లేదా? దీనిపై మీరేమనుకుంటారు? హామీలు నెరవేరుస్తున్నాడు. కాకపోతే మన దగ్గర పోయిన గవర్నమెంట్ బాగా లాస్ చేసిపోయింది కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ రేవంత్ రెడ్డి పాలన ఓకే, సాటిస్ఫాక్షన్గా ఉంది, బాగానే చేస్తున్నాడు. కాకపోతే అతనికి ఏంటంటే సహకరిస్తలేరు కొన్ని, ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ సహకరిస్తలేవు. తర్వాత ఫండ్స్ కూడా లేవు కాబట్టి ఆయన కొంచెం వెనుకబడి ఉంటే ఉండొచ్చు కొన్ని విషయాల్లో. కానీ 100% బాగానే చేస్తాడు. దాంతో కంపేర్డ్ టు బీఆర్ఎస్ కంటే బెటర్, బాగా చేస్తున్నట్టు ఐ ఫీల్ లైక్ బాగుంటుంది. ఇంకా మీకు నేను ఇప్పటివరకు చెప్తున్నా కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక దోసుకోండు తప్పితే చేసింది ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెట్ బాగా బాగుపడ్డారు. ఇక్కడ బీద పీపుల్స్, మామూలు నార్మల్ పీపుల్స్ ఎవ్వరు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఉంటే వాడు ఇంకో 10 లక్షలు ఇంకో ల్యాండ్ కొనుక్కుంటాడు. అదే బీదోడైతే కొనలేడు కదా, బీదోడు అక్కడే ఆగిపోతాడు. 10 లక్షలు ఉండవు, వాడు ల్యాండ్ కొనుక్కోడు. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే ఉన్న వాళ్ళనే పైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇదే ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇల్లు అవి ఇవి బాగా చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్స్ కూడా మ్యాక్సిమం ఇది చేస్తున్నారు. అంటే సార్ ఇందిరమ్మ ఇల్లులు కూడా అందరికీ రాలేదు, అందులో కూడా మోసాలు జరుగుతున్నాయి అని కూడా ప్రజలు దీనిపైన మాట్లాడుతున్నారు. కానీ అందరికీ రాలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక్కడికి కూడా అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అందరికీ, ఎవరికి అయితే హైడ్రాలా ఇండ్లు పోయినాయి అక్కడ పోయినాయి కదా, అవన్నీ పోయిన వాళ్ళకి ఇస్తున్నారు. అందరికీ ఫుల్ సాటిస్ఫై ఏ గవర్నమెంట్ చేయదు, 90% చేయదు. చేస్తే బెటర్ కంపేర్డ్ టు బీఆర్ఎస్ అంటే నాకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని అక్కడెక్కడ ఎవరైనా చిన్న పొరపాట్లు ఉంటే ప్రతి గవర్నమెంట్లు ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళు మంచిగా చేస్తుంటే ఈరోజు ముక్కలు అయిపోయాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కనిచూపు మేరలో కనిపించే పరిస్థితి లేదు ఫ్యూచర్లో. కాబట్టి ఎప్పుడైనా సరే మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ దేశానికి ఏమైనా చేసిందంటే కాంగ్రెసే. స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ నెహ్రూ జమాన్ నుంచి అయినా సరే, ఇందిరాగాంధీ జమాన్ నుంచి ఉన్నాం మేము. అప్పటి నుంచి కూడా ఏమన్నా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా చిన్న పబ్లిక్ కంపెనీలు కానీ ఏది పెట్టినా కాంగ్రెసే. ఒక్క కంపెనీ లేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందా, బీజేపీ వచ్చినాక లేదు. వీళ్ళు ఏం లేదు, ఎంతసేపు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ కాళేశ్వరంకు అది దొబ్బేసారు బాగా. కాళేశ్వరం అట్లా పాడైపోయింది. ఏ దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా లేదు. వాళ్ళు చేసిన పని ఒక్కటి కూడా కళ్ళ ముందు కనిపిస్తలేదు సక్సెస్గా. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే బెటర్, మళ్ళీ ఒకసారి రావాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి నెక్స్ట్, మళ్ళీ డెఫినెట్గా వస్తుందని నేను నమ్ముతున్నా. ఏమన్నా జిహెచ్ఎంసీలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది. నేను చూసిన, నాకు తెలిసిన కాడికి చాలామందికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. చాలామంది నాకు తెలిసిన రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా మాఫీ అయినాయి చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి పక్కా. ఇంకోటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యూరియా కొరత అనేది కూడా బాగా వినిపిస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ను దాన్ని తప్పు పట్టాలి. ఇప్పుడు ఆ ఏపీలో కూడా అవుతుంది. చంద్రబాబు నాయుడు మోడీకి చాలా దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కా చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు ఏపీలో. మరి ఇక్కడ మనది ఇంకా గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఉన్నది, బీజేపీకి యాంటీ గవర్నమెంట్ కాంగ్రెస్ అయినా కూడా అక్కడ ఉంది ప్రాబ్లం, ఇక్కడ ఉంది. ఇది కొత్తగా కాదు కదా. ప్రతి గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బంధు అది కూడా అందరికి ఏం దక్కలేదు రైతులకి, దానిపైన కూడా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్లో రాష్ట్రం కూడా 10 మందికి ఇచ్చేసి దళిత బంధాన్ని, రైతు బంధాన్ని ఏదో కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చిన మంది చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు కూడా కొన్ని జాగాలలో ఇవ్వకపోవచ్చు, కొందరికి రాకపోవచ్చు. కానీ కంపేర్డ్ బీఆర్ఎస్ అంటే ఇది ఓకే, నాకైతే అనిపిస్తుంది బాగుంది. నా దృష్టిలో కాంగ్రెస్ బెటర్. కాకపోతే ఆయనకు పాలన సరిగ్గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెము అటు ఇటు ఉంటే ఉండొచ్చు, కానీ బాగుంది. ఎక్కడైనా బాగానే ఉంది. కాకపోతే ఫండ్స్ లేకపోతే ఎవరేం చేస్తారు? ఫండ్స్ లేవు, అంతా ఎక్కడికెక్కడ అప్పులు చేసేసి మొత్తం ఇది చేసేస్తే ఇంకా అప్పులు పెరిగిపోతుంటాయి కదా. ఉంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా వాళ్ళు ఉన్న నెక్స్ట్ టైం, లాస్ట్ టైం వాళ్ళు వచ్చినుంటే ఇంకా అప్పులు పెరిగేది. ఇప్పుడు దాన్ని మనం సపరేట్ అయితే, ఇల్లు కానీ మనం ఫ్యామిలీ సపరేట్ అయితే ఏమవుతుంది? వాళ్ళంతా పెద్దోడు ఏదో అప్పు చేసిపోయినాయని ఇప్పుడు చిన్నోళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది కదా. సేమ్ సిచ్యువేషన్ ఇక అంతే, అదే సిచ్యువేషన్లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఫ్యూచర్లో
ఇంకా డెవలప్ అవుతారు. నెక్స్ట్ టైం గిట్ట వస్తే నేను అనుకుంటున్నా ఫుల్ సఫిషియెంట్ అవుతారని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని అనుకుంటున్నాను నేను గవర్నమెంట్ తరఫున. నేను అనుకుంటున్నా అవుతుందా కాదా నెక్స్ట్ థింగ్, కానీ కావచ్చు. 100% ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఇప్పుడే అది కొంచెం కొంచెం కవర్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఇది చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ 5 years అయితే బాగుంటుందని అనుకుంటాం. సక్సెస్ఫుల్గా చేస్తారు, బాగా చేస్తారు. నెక్స్ట్ 5 years అయితే పాలన బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి నా నా పర్సనల్ ఒపీనియన్. ఇంకొకటి జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే ఆ కార్యకర్తలతోన కానీ వాళ్ళతోన మాట్లాడుతూ తలకాయ కిందికి చేసి కాలు పైకి చేసి అయినా సరే కానీ జూబ్లీ హిల్స్లో మళ్ళీ అంటే జూబ్లీ హిల్స్లో అధికార పక్షంలో ఉన్న మనమే రావాలి అంటే గతంలో మాగంటి గోపీనాథ్ 2-3 సార్లు గెలిచిన విషయం తెలిసిందే, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే రావాలంటూ మాట్లాడిండు. ఇక ఒకవేళ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుందా లేకుంటే బీఆర్ఎస్ఏ వస్తుందా? వస్తుందా రాదా తర్వాత విషయం, కానీ ఎవరిని గవర్నమెంట్ వాడైతే అనుకుంటాడు కదా నాదే వస్తా నేనే గెలుస్తాను. అసలు 10 ఓట్లు రానివాడు కూడా నేను గెలుస్తున్నాను అన్నాడు లాస్ట్ టైం ఎలక్షన్లో. ఒక 100 ఓట్లు రానివాడు కూడా నేను గెలిచినా అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది. గవర్నమెంట్లు ఉంది, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్. వాళ్ళు ఏమన్నా వాగ్దానాలు చేస్తారా, ఏం చేస్తారా, మొత్తం మీద గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంటూ ఉండవచ్చు. గెలిస్తే గెలవచ్చు, చెప్పలేము. ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్కి. ఇప్పుడు గెలవకపోతే రూలింగ్లో ఉండి కూడా సీట్ను గెయిన్ చేయలేకపోయారని అనుకుంటారు. కాబట్టి గెలవడానికి ట్రై చేస్తారేమో మ్యాక్సిమం. నా హోప్ ప్రకారం గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచినా కూడా అక్కడ ఏం లేదు కదా. కనీసం ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే డెవలప్మెంట్స్ అని అవుతాయి కదా. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా ఇంకా బీజేపీ వాళ్ళు గెలిచినా చేయడానికి ఏముండదు. గవర్నమెంట్లో ఉంటే కనీసం ఫండ్స్ వస్తాయి. ఇది గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే అయిపోతాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిపోతాడు. కాబట్టి ఈ గాట్ సమ్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఫండ్స్ కూడా వస్తాయి. ఎమ్మెల్యేగా మంచిగా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుంటాడు, మంచిగా ఉంటుంది. కానీ ఏదైనా సరే గవర్నమెంట్ వచ్చిన ఎమ్మెల్యేని గెలిపించుకుంటేనే బాగా. ఎవరైనా సరే పబ్లిక్ అయినా సరే ఏదైతే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళనే గెలిపించుకోవాలి ఈ టైం. నెక్స్ట్ టైం ఎవరైనా ఉండని అది వేరే విషయం. ఇప్పుడైతే గెలిపించుకోవడం బెటర్ నేను అనుకుంటాను, నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఒక ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోదు, గవర్నమెంట్కి నష్టం లేదు. కానీ అతను కూడా గవర్నమెంట్ పర్సన్ అయి ఉండి గెలిస్తే నెక్స్ట్ అతనికి డెవలప్మెంట్స్కి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటాను. అట్లా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నార్మల్గా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్కి ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు. అప్పట్లో అంటే ఇప్పుడు గవర్నమెంట్ లీడర్స్గా ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్లో ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే మంచిగా సక్సెస్ అయ్యిండ్రు. ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉందంటే ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి లేదు. దానిపై మీరు ఏమంటారు? ఎవరి పీరియడ్ అయిపోయిందమ్మా, గవర్నమెంట్ పీరియడ్లో వాళ్ళ పీరియడ్ని మొత్తం బస్సు పట్టించారు. ఇప్పుడు ఇంకా కాస్మెటిక్స్కు దీనికి బాగా పెంచారు. కాస్మెటిక్ పెంచారు. ఫుడ్ కూడా సన్న బియ్యం అని పెడుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ హాస్టళ్ళలో కానీ బాగానే చేస్తున్నారు కదా. ఎప్పుడో బస్సు పట్టించారు, దాన్ని ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే మంచి స్థాయిలో ఉన్నారు. కలెక్టర్లు అయినరు, ఐఏఎస్ అయినరు, ఐపీఎస్లు చాలా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లే బెస్ట్. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే జాబులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి.